నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండరామాలయంలో గత నెల హోలీ పూర్ణిమ సందర్భంగా మహిళా భక్తులు శ్రీరామనవమికి కోటి తలంబ్రాలు చేయాలని సంకల్పించుకుని వారు పల్లె పల్లెకు వెళ్లి రైతుల వద్ద నుండి ఒడ్లు సేకరించి ఈ నెల 6న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని గోటి తలంబ్రాలు చేసే కార్యక్రమాన్ని మహిళలు చేపట్టారు. అనంతరం మాజీ కౌన్సిలర్ గడ్డం అశోక్ దంపతుల గృహంలో సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకుని పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలలో కలిపి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోటితో చేసిన ఇట్టి తలంబ్రాలు ఈ రోజు భద్రాచల రామయ్యకు 46 లక్షల గోటి తలంబ్రాలను అలాగే ముత్యాలను పంపిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ వేళ 6న జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణానికి బెల్లంపల్లి నియోజకవర్గంలోని భక్తులు పెద్ద ఎత్తున సీతారామ కళ్యాణానికి హాజరు కావాలని, సీతారాముల కృపకు పాత్రలు కాగలరని వారు కోరుకున్నారు. కార్యక్రమానికి మహిళల భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాముడికి సహాయం చేసే వ్యక్తి ఇతనికి సహాయం చేస్తే చాలు అని సముద్రము అలలు తక్కువ కురిపిస్తుందట. మళ్ళీ గాలి వాయుదేవుడు ఆంజనేయుడు తండ్రి, కానీ అయ్యో నా కొడుకు అంటలేడు. అగో రాముడికి సహాయపడే వ్యక్తి కదా అని చల్లటి గాలి కురిపిస్తుందట. ఎండ సూర్యుడు కూడా చల్లగా తాపాన్ని మొత్తం తగ్గించి ఉంటే మైనాకు పర్వతం ఎప్పుడో కృతయుగంలో ఇంద్రుడి కోసం భయపడుతుంది. ఎందుకంటే నా రెక్కలెక్కడ నరికిపోతాడో అన్న భయానికి దాక్కున్న మైనాకు పర్వతం కూడా బయట. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా బెల్లంపల్లిలో ఉన్న మహిళల ఆధ్వర్యంలో మేము చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతుల నుంచి వడ్లు స్వీకరించి అందరికీ హోలీ రోజు సంకల్పం చేయించుకొని, ఎప్పుడు హోలీ పూర్ణిమ రోజు సంకల్పం చేపిస్తాము ఈ కోటి తలంబ్రాలకు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హోలీ రోజు సంకల్పం చేయించుకొని ప్రతి ఒక్క మహిళల మీద భాగస్వాములయ్యి ఒక్కొక్క వడ్ల గింజను స్వయంగా మా గోటితోనే కొలిసినాం. ఇందులో విశిష్టత ఏంటిదంటే, ఈ గోటి తలంబ్రాలలో ముక్క అయినది కౌంట్లోకి తీసుకోము. ఇప్పటి వరకు మేము కలెక్ట్ చేసిన వాటిలలో కోటికి రీచ్ అవుతున్నాము, కోటికి దగ్గర అవుతున్నాము. అందులో నుంచి మేము 46,678 గోటి తలంబ్రాలను లెక్కించి వాటిని భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి పంపించడం జరుగుతుంది. ఈరోజు వెంకటేష్ కల్పన అనే ఇద్దరు దంపతుల చేతి మీదుగా భద్రాచలము ఈ గోటి తలంబ్రాలను వాటిలో ముత్యాలు కలిపి, బుక్క గులాలు కలిపి, గులాం కలిపి ముత్యాల తలంబ్రాలు రెడీ చేసి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పంపిస్తున్నాం. ఈ గోటి తలంబ్రాల వల్ల బెల్లంపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో రామయ్య పెళ్లి పనులు అనేది జరుగుతున్నాయి. ఆ విషయంగా మహిళలందరం చాలా సంతోషంగా ఉన్నాం. జై శ్రీరామ్.